ఈనాటి పిఎంపి అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుపుతున్నాం. ఈ సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఎంసీ వాళ్ళు దాడులకు నిరసనగా ఈరోజు మేము ఒక మీటింగ్ అరేంజ్ చేశాం. వాస్తవానికి టీఎస్ఎంసీ వాళ్ళు మాపై ఎందుకు దాడి చేస్తున్నారనే విషయం కూడా మాకు తెలవడం లేదు. ముఖ్య విషయం ఏంటంటే టీఎస్ఎంసీ దాడులకు మా పిఎంపి ఆర్ఎంపి వాళ్ళకు ఎలాంటి సంబంధం లేదు. నిన్న మొన్న కూడా మేము చెప్పినాం. ఈరోజు టీఎంసీఎస్ వాళ్ళు దాడులు చేయడానికి గల కారణాలు మాకు చూపెట్టాలా. దాడులు చేసే ముందు మీరు ఖచ్చితంగా దాడులు చేయడానికి కారణాలు మాలో కొంతమంది చేస్తున్న ఏవైతే బెడ్స్ వేయడమో హాస్పిటల్ వాళ్ళకి దాడులు చేయాలి, కానీ మంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మీరు దాడులు చేస్తే కనుక చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు తక్షణమే ఈ దాడులను ఆపి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసోసియేషన్లతో మాట్లాడుతుంటే మేము ముందుంటాం. నేను తెలంగాణ పిఎంపి రాష్ట్ర అధ్యక్షుడిని, ఎట్ ది సేమ్ టైం ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ. కాబట్టి మీరు ఏదైనా చర్చలకు వస్తే కనుక మేము ఖచ్చితంగా వచ్చి మీకు మద్దతు ఇస్తాం. ఎవరో జడిబుట్టి మరి రోడ్లపై ఏదైతే తాత్కాలికంగా ఇచ్చే ఈ వైద్యాన్ని మీరు గమనించాలా. తర్వాత ఈ అనవసరమైన ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ మీద దాడులు జరపాలి, కానీ ఈ పిఎంపి ఆర్ఎంపీలు ఏదైతే ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ మీద దాడి జరపడం అనవసరం. దీన్ని ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే దాడులు ఆపి ఏదైనా ఉంటే కనుక ప్రభుత్వంతో మాట్లాడాలా, కానీ మాపై దాడులు చేస్తే కనుక ఇది సరికాదు. దీన్ని మరొకసారి మీ యొక్క టీఎస్ఎంసీ మెంబర్స్ కానీ మీ యొక్క చైర్మన్ కానీ మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైనా ఉంటే మాట్లాడండి, కానీ దాడులు జరిపి భయభ్రాంతులను చేస్తే కనుక ఈ పిఎంపి అసోసియేషన్ మిమ్మల్ని ఎదుర్కోవడానికి వెనుకాడదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. आज निज़ामाबाद डिस्ट्रिक्ट पीएमपी आरएमपी एसोसिएशन की तरफ से जो मीटिंग रखा गया है, ख़ास तौर पे जो टीएमसीएस वाले जो आज निज़ामाबाद में और जो भी प्रैक्टिशनर्स को परेशान कर रहे, अननेसेसरी जो उनके ऊपर धावे डाल रहे, भाई ये बात अलग है. कोई प्रैक्टिशनर्स के ऊपर कंप्लेंट है, किसी का कोई प्रॉब्लम है, आप उनके ऊपर कुछ एक्शन ले रहे, उन्होंने कुछ डिफ़ॉल्टर में है, चलो ठीक है. लेकिन जो आम तौर पे जो अपनी प्रैक्टिस कर रहे और जो निज़ामाबाद में विलेजेस में जो भी है, जो आम तौर पे गरीब लोगों की जो मदद कर रहे, उनके सहारा बन रहे, ऐसे लोगों को परेशान करना बिल्कुल बेकार बात है. ये बिल्कुल मैं रिक्वेस्ट कर रहा हूँ ये लोगों से कि आप इमीडिएटली इसको बंद कर देना. नहीं कोई ऐसा मामला है, आइए हम बैठेंगे, बात करेंगे, आपका क्या प्रॉब्लम है, हमारे से क्या प्रॉब्लम है, हम बात करेंगे, बिल्कुल हम तैयार हैं. लेकिन अननेसेसरी आके कोई प्रैक्टिशनर को ब्लेम करना, जो मेहनत कर रहे, जो अपना घर चला रहे, ये लोग क्या प्रैक्टिस कर रहे, हम गरीब लोगों की मदद कर रहे, उनका सुख दुख देख रहे, तो ऐसे लोगों को आके हम कुछ भी करेंगे, क्या भी करेंगे, बंद करेंगे, उनको ब्लेम करेंगे, ये बात अच्छी नहीं है. हम जितने भी प्रैक्टिशनर्स हैं, हम स्टेट वाइज डिस्ट्रिक्ट वाइज अगर आप इसको बंद नहीं करें तो हम इसके आगे हम भी कुछ एक्शन लेने को तैयार हैं. నిజామాబాద్ పిఎంపి ఆర్ఎంపి మండల సర్వ సభ్య సమావేశం ఈరోజు కలదు. కావున ఏదైతే టీఎంసీ వాళ్ళు మా ఆర్ఎంపి పిఎంపీల మీద దాడులు చేస్తున్నారో అది సరికాదని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా వాళ్ళు అందరూ ఇంచుమించు చదువుకున్న వాళ్ళే ఉన్నారు, మీ క్వాలిఫైడ్ దగ్గరనే పనిచేసిన వాళ్ళే ఉన్నారు, వట్టిగా ఎవరు లేరు. అందరూ డిప్లొమా హోల్డర్సు, డిగ్రీలు, పీజీలు, హెల్త్ డిప్లొమాలు అన్నీ చేసిన వాళ్ళే ఉన్నారు. కావున ఇది గుర్తించి మీరు మమ్మల్ని ఆలోచించి ఇది వ్యవస్థ ఉండాలా వద్దా అనేది మీరు మీ చైర్మన్ కౌన్సిల్ మెంబర్లో మాట్లాడుకొని మాపై దాడులు చేయాల్స్తే మాకు ఇంటిమేషన్ ఇచ్చి మాకు చర్చలకు రమ్మంటే మేము వస్తామని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ బీపీ ఆపరేటర్స్ స్టెథోస్కోప్స్ తీసుకుపోయి వాళ్ళ మీద కేసులు చేయడం ఇది సరికాదు. ఒకవేళ అలా చేస్తే మాకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఆ ఇబ్బందులు జరగకుండా అంటే మీరు మా స్టేట్ కమిటీ ఉంటుంది కాబట్టి ఆ స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళని పిలిచి మీరు ఇట్లా చేయకండి అని చెప్పండి. లేదా మా దగ్గర మా వాళ్ళు బెడ్స్ ఎవరైనా వేసిర్రు అనుకో వాళ్ళని కొద్దిగా నోటిఫై చేసి మాకు చెప్పినా సరే మేము వాళ్ళని సరిదిద్దాము. లేకుంటే మేము ముందుగానే ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాము. అదేవిధంగా అందరూ బెడ్స్ ఎవరు ఉంచకుండా చూడాలని మేము ప్రయత్నిస్తున్నాము. కాబట్టి టీఎంసీ వాళ్ళు మాపై దయచూసి ఎందుకంటే ఇలాంటి దాడులు చేయకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం.